మహాభారతలో గంగాదేవి తన 7 బిడ్డలను నదిలో ఎందుకు కలిపేసిందో వివరించే కథ ఇక్కడ ఉంది. కారణం అష్టవసువులు 8 చేసిన పాపం వల్ల వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం. పూర్తి కథ వశిష్ఠుని శాపం. ఒకసారి అష్టవసువులు 8 దేవతలు తమ భార్యలతో కలిసి విహారానికి వెళ్లారు. అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందిని అనే కామధేనువును చూసి దానిని దొంగిలించడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన వశిష్ఠుడు కోపంతో, మీరు దేవలోకానికి అనర్హలు, భూలోకంలో మానవులుగా జన్మించండి అని శపించాడు. వసువుల వేడుకోలు. వారు తమ తప్పు తెలుసుకుని క్షమించమని కోరగా వశిష్ఠుడు శాపాన్ని సడలించాడు. మీలో 7 పుట్టిన వెంటనే మరణించి తిరిగి దేవలోకం చేరుకుంటారు. ద్యో మాత్రం దొంగిలించడానికి ముఖ్య కారకుడైన ద్యో మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవించి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాడు. గంగాదేవి సహాయం. ఆ అష్టవసువులు గంగాదేవిని వేడుకున్నారు. మాతా, నువ్వు మాకు తల్లిగా మారి మేము పుట్టిన వెంటనే మమ్మల్ని నదిలో కలిపి శాప విముక్తి కలిగించు అని కోరారు. దానికి గంగ ఒప్పుకుంది. శంతనుడితో షరతు. గంగాదేవి శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకుండాదు. ప్రశ్నిస్తే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. బిడ్డల త్యాగం. అలా గంగాదేవికి పుట్టిన 7 బిడ్డలు ఆ అష్టవసువులే. వారికిచ్చిన మాట ప్రకారం పుట్టిన వెంటనే వారి నదిలో వేసి శాప విముక్తి కలిగించింది. భీష్ముడి జననం. ఆ బిడ్డ పుట్టినప్పుడు శంతనుడు తట్టుకోలేక గంగాదేవిని అడ్డుకుని ప్రశ్నించాడు. అప్పుడు గంగాదేవి నిజం చెప్పి ఆ బిడ్డను శంతనుడికి అప్పగించి వెళ్లిపోయింది. ఆ బిడ్డనే మనం భీష్ముడు, దేవవ్రతుడు అని పిలుస్తాం.